వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈ ఏడాది జరిగే శివరాత్రి జాతరను మన ఇంటి పండుగలా నిర్వహించుకుందామని ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 25 నుండి 3 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి జాతరను పురస్కరించుకుని ఆలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అధ్యక్షతన జాతర సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది 2.5 లక్షల మంది భక్తులు వచ్చారని ఈ ఏడాది ఈ సంఖ్య 4 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నామని అన్నారు ఆది శ్రీనివాస్. నమస్కారాలు ప్రెస్ మిత్రులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో 25, 26, 27 ఫిబ్రవరి నెలలో 3 రోజులు జరపబడే ఉత్సవాల కోసం ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని వేములవాడ రాజన్న ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈసారి సమ్మక్క సారక్క జాతర లేనందున భక్తుల సంఖ్య ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒక భావనతో ఇంచుమించు 3,50,000 నుంచి 4 లక్షల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ప్రత్యేకమైనటువంటి చర్చ అధికారుల ద్వారా తీసుకోవడం జరిగింది. అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ చలవ పందిళ్లే కానీ, త్రాగునీటికి సంబంధించిన సమస్య ఇబ్బంది జరగకుండా కానీ, పారిశుద్ధ్య సిబ్బందిని జోన్ల వారీగా ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం కానీ, స్వామివారి సన్నిధులకు వచ్చేటువంటి భక్తులకు శీఘ్రంగా స్వామివారి ఆశీస్సులు అందేలా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం కానీ, క్యూ లైన్లో ఉండేటువంటి వారందరికీ కూడా మరి మంచినీటి ఏర్పాటుతో పాటు ఫిబ్రవరి అంటే వేసవికాలం కూడా ప్రారంభమయ్యే సందర్భంలో వారికి మజ్జిగ ప్యాకెట్లను కూడా అందించేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పని, బాత్రూమ్స్ కూడా అత్యధికంగా ఏర్పాటు